నందు కాఫీ. నందు ఏం చేస్తుంది సరే వెళ్ళి చూస్తా. పాలు పొంగిపోతున్నాయి. అప్పటి నుండి పిలుస్తున్నా కాఫీ కాఫీ అని, వినిపిస్తలేదా? పాలు కూడా పొంగిపోయినాయి. అండి చూసుకోలేదు. రీల్స్ కి తెల్లారిందా నీకు? నందు నేను రెడీ అయిపోయా, బాక్స్ తీసుకొని రా. తీసుకోండి బాక్స్. సరే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. లంచ్ టైం అయింది. నందు ఇవాళ ఏం స్పెషల్ చేసిందో చూద్దాం. అదేంటి ఓన్లీ అన్నం పెట్టింది అని కర్రీ పెట్టలేదు? ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినట్టున్నాయి నందుకి. ఇంట్లో వైఫై ఉంది కదా, వాట్సాప్ కాల్ చేసా కలుస్తుంది. ఫోన్ లో బ్యాలెన్స్ లేకున్నా ఇంట్లో వైఫై ఉంది, అది చాలు మనకి. ఈయనండి కాల్ చేస్తున్నాడు. హలో నందు. చెప్పండి. అరే నువ్వు బాక్స్ పెట్టినావు అని అందులో కర్రీ పెట్టలేవు, ఉత్తి రైస్ పెట్టినావు. కర్రీయా? పెట్టానే. పెట్టినవా? పెడితే ఏది మరి? రీల్స్ లో మునిగిపోయి అలా చేసినావులే, నాకు తెలుసు. నైట్ కి ఇంకా కర్రీ వండు, రైస్ ఏమి ఉండకి. ఇంకా చూసుకో రీల్ చూసుకో. ఈ మంత్ శాలరీ అయితే వచ్చేసింది. మంచిగా నెక్స్ట్ మంత్ ఇంకా బాగా వర్క్ చేసి మంచి ఇంక్రిమెంట్ తెచ్చుకోవాలి. హలో, ఈ మంత్ శాలరీ వచ్చేసింది. దసరా కదా, స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు మా ఆఫీస్ లో. నందు ఈ స్వీట్ బాక్స్ తీసుకో, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇగో నందు, ఇంట్లో ఖర్చులకు తీసుకోవాలి సరేనా? మిగతా ఖర్చులు కానీ ఇవి అడ్జస్ట్ చేసేస్తాను నేను. అరే టైం అయితే త్వరగా కాఫీ తీసుకురా నందు. తెస్తున్నా అండి. ఇప్పుడెవరు వచ్చారు? సరే వెళ్ళి చూద్దాం. అన్నా కరెంట్ బిల్. అవును సరే అన్న తీసుకోండి. అన్న ఎంత అన్న? ఓకే తీసుకోండి అన్న. అన్నా గ్యాస్ బిల్. అన్నా పేపర్ బిల్ అన్నా. సరే తమ్ముడు తీసుకో. రైట్ అన్నా. సరే తమ్ముడు. ఒక్క 500 మిలిగింది. సరేనందు నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. కాఫీ తాగేసి వెళ్ళండి. నా శాలరీ వచ్చినట్టు అయిపోతున్నాయి. నందు కూడా ఏదైనా వర్క్ చేస్తే బాగుండు. అమ్మా రెంట్ ఇవ్వలేదు, లాస్ట్ మంత్ ఇవ్వలేదు, ఈ మంత్ కూడా ఇవ్వలేదు. 2 months కల్పించేసేయండి. ఇంటి దాకా వచ్చాడు, ఇవ్వకపోతే బాగోదు. ఖర్చులకు ఇచ్చాడు కదా, అవి ఇచ్చాడు. ఒక్క నిమిషం అంకుల్, ఇదిగోండి. సరే అమ్మా, మిగతా డబ్బులు కూడా ఇచ్చేసేయి. ఓకే అంకుల్, వచ్చాక చెప్తాను నేను. ఏవండి, ఇవాళ ఓనర్ అక్కులు ఇంటికి వచ్చాడండి. లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వలేదట కదా. అదే మీరు నాకు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇచ్చారు కదా, అవి ఇచ్చేసానండి. మిగతా వచ్చాక ఫోన్ పే చేపిస్తా అని చెప్పాను. నందు కూడా ఏదైనా ఇంట్లోనే వర్క్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఏమేనండి ఇంకా పడుకోలేదు? ఏమంటే ఏం చెప్పాలి నందు, రోజుకి ఇంట్లో ఖర్చులు చాలా ఎక్కువైపోతున్నాయి. శాలరీ నేను అలా వచ్చిందో లేదో ఇవాళ అంతా అయిపోతుంది. నువ్వు బయటకి ఏదైనా జాబ్ చేద్దామన్నా పెద్దగా నువ్వేం చదువుకోలేదు. కనీసం ఇంట్లోనైనా ఉండి నువ్వు ఏదైనా వర్క్ చేసుకునేలా ఉంటే బాగుండు నందు. నందుకు అసలుకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. నందుకు అసలుకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కనీసం ఇంట్లోనైనా ఉండి నువ్వు ఏదైనా వర్క్ చేసుకునేలా ఉంటే బాగుండు నందు. ఈ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసే కంటే ఏదైనా పని చేసుకుంటే బాగుండేది.
హలో హలో లొకేషన్ వచ్చిందండి. వస్తున్నా. అబ్బా ఆయనకు ఒకసారి కాల్ చేసి చెప్తామా? సర్లే వెళ్ళొచ్చాక చెప్తా. లొకేషన్ ఇక్కడే చూపిస్తుందే. ఇక్కడ ఉంది. నందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. అబ్బా ఆయనను కూడా పిలిస్తే బాగుండు. ఆయనకు కాల్ చేసి చెప్పినా అయిపో. సర్లే వెళ్ళి చూద్దాం. హలో నందు, ఎక్కడున్నావు? ఇక్కడ బిఎన్ రెడ్డికి వచ్చానండి. నేను కూడా దగ్గరలో ఉన్నా. సరే లొకేషన్ పెట్టు నందు, వచ్చేస్తా. ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి. ఓకే. ఏమండి ఇక్కడున్నా. మీనాక్షి ఎంటర్ప్రైజెసా? ఇక్కడికి ఎందుకు పిలిచావు నందు? అసలు నందు నన్ను ఎందుకు పిలిచింది అంటే, ఈ మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. మనం ఇంట్లోనే ఉంటూ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పింది. సరే ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందామని అడ్మిన్ రూమ్ కి అయితే వెళ్ళాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెల్కమ్ టు మీనాక్షి ఎంటర్ప్రైజెస్ సార్. చెప్పండి. యాక్చువల్ గా మా వైఫ్ సోషల్ మీడియా చూసింది మీ కంపెనీ గురించి. అసలు మీ కంపెనీ ఏంటండి కొంచెం చెప్తారా? ఎస్ సార్, మన కంపెనీ వచ్చేసి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అండి. ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి 2018 నుంచి సక్సెస్ఫుల్ గా మార్కెటింగ్ చేస్తున్నాం అనమాట. మనకి 2020 నుంచి గవర్నమెంట్ కి సంబంధించిన లీగల్టీస్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, అథారిటీస్ కానీ అన్ని వచ్చాయి. సో ఈ కంపెనీ ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళు కానీ, చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్న వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, బయటకు వెళ్ళి వర్క్ చేసుకోలేని వాళ్ళకి మెయిన్ గా ఇంట్లో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఈ కంపెనీ, ఈ మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. అసలు మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే ఏమేమి మిషనరీస్ ఉంటాయి కొంచెం చెప్పండి. ప్రెసెంట్ 4 మిషనరీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. థర్డ్ వచ్చేసి వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషన్. ఫోర్త్ వన్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ అనమాట. సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ అనమాట. ఇది ఎలా అంటే మనకి 30,000 ప్లస్ జిఎస్టీ పడుతుంది. రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాము. అంటే ఇప్పుడు మీరు కేజీ పౌడర్ మా దగ్గర నుంచి 100 రూపీస్ కి తీసుకుంటారు. కేజీ కప్స్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి మేము కేజీ 200 కి తీసుకుంటాం. అంటే మీకు కేజీకి 100 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఈ పేపర్ ప్లేట్ మిషన్ ఏంటంటే, మనం ఒకటే మిషన్ లో డైస్ వేరే వేరే చేంజ్ చేసుకుంటూ, ఇప్పుడు పానీపూరి ప్లేట్స్ కానీ, స్నాక్స్ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, బఫే ప్లేట్స్ కానీ, బఫే ప్లేట్స్ లో జిగ్జాగ్ ప్లేట్స్, ఇలా మనకి బఫే ప్లేట్స్ లో స్క్వేర్ షేప్ ప్లేట్స్, ఇలా న్యాచురల్ ఈ ప్లేట్స్, ఇవన్నీ కూడా ఒకటే మిషనరీలో డైస్ చేంజ్ చేసుకుంటూ తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మల్టిపుల్ మిషన్స్ కొనే అవసరం ఉండదు. చాలా మంది అడుగుతారు, పేపర్ ప్లేట్ మిషన్ హెవీగా ఉంటుంది కదా, దీనికి ఏమైనా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా అని. అలా ఏమీ ఉండదు. మన దగ్గర ఉన్న ప్రతి మిషన్ కూడా సింగిల్ ఫేస్ కరెంటే ఉంటుంది. నార్మల్ మన ఇంట్లో యూజ్ చేసే కరెంట్ తోటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ గా మనకు వచ్చే కరెంట్ బిల్ కంటే ఒక 150 నుంచి 200 రూపీస్ వరకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అంతే, అంతకు మించి రాదు. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 40,000 ప్లస్ జిఎస్టీ పడుతుంది సార్. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషన్ అండి. సో మనకి పెన్సిల్స్ అనేది ఇలా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అనమాట, సింగిల్ కలరే ఏమి ఉండదు. ఇది వచ్చేసి ఎలా అంటే 75,000 ప్లస్ జిఎస్టీ పడుతుంది. సో 75,000 ప్లస్ జిఎస్టీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈఎంఐ ఎలా అంటే మనకి 50,000 డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు, రిమైనింగ్ మంత్లీ పే చేసుకోవచ్చు. దీనికి కూడా రా మెటీరియల్ అనేది మేమే ఇస్తాం సార్. పెన్సిల్ కి ఏంటంటే 1 టైం డిపాజిట్ ఉంటుంది అనమాట. మీరు 1 టైం డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ 5 years వరకు ఎవ్రీ 15 days కి మేము రా మెటీరియల్ అనేది మీకు ఇస్తూనే ఉంటాం, మీ దగ్గర నుంచి తీసుకుంటే ఉంటాం అనమాట. అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ ఉంటుందండి. షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ వచ్చేసి మనకి కంప్లీట్లీ హోల్సేల్ ప్రైస్ పడుతుంది. జస్ట్ 30,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది అనమాట. చాలా మంది సమ్మర్ లో తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. సో మనకి ఇది చూసారు కదా సార్, ఇదేంటంటే మనకి 0 వేస్టేజ్ అనమాట. మనం ఆల్రెడీ దీన్ని జ్యూస్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఏంటంటే 1 డ్రాప్ జ్యూస్ కూడా రాదు. సో దీనివల్ల ఏంటంటే 0 వేస్టేజ్, షుగర్ కేన్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బయట మనం చూస్తూనే ఉంటాం కదా, ఒకటే దాన్ని 4 times 5 times పెడుతుంటారు. సో మనకు శ్రమ కూడా అవసరం లేదు. సో ఇది 0 వేస్టేజ్.
అండ్ మనకి ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఆర్ ఏమైనా క్వాలిఫికేషన్ అవసరమా? లేదు సార్, ఏజ్ లిమిట్ తోటి సంబంధం ఏం లేదు. ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ కానీ దీనికి ఏది అవసరం లేదు. ఎలా అంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ తల్లి బయటికి వెళ్ళి వర్క్ చేయలేదు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ పీపుల్, అలాంటి వాళ్ళకి ఎలా ఎవరు జాబ్స్ ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా జాబ్స్ ఇవ్వరని ఏం కాదు, కానీ జాబ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో కొంచెం ఫీజు వరకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కానీ, ఇంకా ఎలా అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే జాబ్ చేయడం ఇష్టం ఉండదు, ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో దీనికి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏది అవసరం లేదు. మిషనరీస్ అయితే బై చేసిన తర్వాత ట్రైనింగ్ ఏమైనా చేపిస్తారా మీరు? అండ్ దానికి ఏమైనా కాస్ట్ అవుతుందా? లేదు సార్, ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కి ఫీజు అయితే ఎలాంటిది ఉండదు. మీరు ఆఫీస్ కి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ట్రైనింగ్ చూపిస్తాం, ఎందుకంటే మీకు ట్రైనింగ్ చూపిస్తేనే కదా మీకు ఏ మిషనరీ తీసుకోవాలి, మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ట్రైనింగ్ ఉన్న తర్వాత డెమో డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మీరు ఒకసారి చూసి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఓకే, ప్రోడక్ట్స్ మేము చేసిన తర్వాత ఎలా సేల్ చేయాలి? అంటే మీరు తీసుకుంటారా లేకపోతే మేము ఓన్ గా సేల్ చేసుకోవాలా బయట? ఎస్, బైబ్యాక్ అనేది మేమే చేస్తామండి. మీరు బయటకి ఎక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాంబ్రాణి కప్స్, పెన్సిల్స్ మేమే తీసుకుంటాం. సాంబ్రాణి కప్ వచ్చేసి కేజీ 100 రూపీస్ కి తీసుకుంటాము. పెన్సిల్స్ వచ్చేసి ఒక పీస్ 60 పైసాకి, 1 పెన్సిల్ 60 పైసాకి తీసుకుంటాం అనమాట. రా మెటీరియల్ పేపర్ ప్లేట్స్ కి అయితే మేమే సప్లై చేస్తాము, బట్ మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ కూడా మీకు మిషన్ ఒకటే ప్రొవైడ్ చేస్తామండి, మీరే సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎలా? మేము పంపించడానికి కానీ ఆర్ మీరు మా దగ్గర నుంచి పంపించడానికి, లేకపోతే మేము చేసిన ప్రొడక్ట్స్ అన్ని మీకు పంపించడానికి కానీ ఎలా? ట్రాన్స్పోర్ట్ ఇది చాలా మంది అడుగుతారు సార్ నన్ను, ఎందుకంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు అనుకోండి ర్యాపిడోలో తీసుకొస్తారు ఆర్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. చాలా మంది ఏంటంటే మాకు దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట, వాళ్ళందరూ అడుగుతారు మేము ఎలా తీసుకురావాలి అని చెప్పి. వాళ్ళందరూ ఎలా అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు నవత ట్రాన్స్పోర్ట్ కి పంపించారనుకోండి, మెటీరియల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము రా మెటీరియల్ కూడా నవత ట్రాన్స్పోర్ట్ కే పంపిస్తాము. సో ఎవ్రీ టైం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మనం ట్రాన్స్పోర్ట్ త్రూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సరే, మిషన్ తీసుకున్నాం, మంచిగా యూజ్ చేస్తాం, కాకపోతే ఎప్పుడైనా ఏమైనా ఖరాబ్ అయినా లేకపోతే ఏమైనా సర్వీస్ కావాలన్నా కానీ మీ దగ్గర నుంచి ఏమైనా ఉంటుందా? మనకు వచ్చేసి 1 year వారంటీ ప్లస్ 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది సార్. దానివల్ల మీరు మిషనరీ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే మీ వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారా లేదంటే కంపెనీ? అది మిషనరీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అంటే ఈ కొన్ని మిషనరీస్ కి మేము వచ్చి చేస్తాము, కొన్ని మిషనరీస్ కి మీరే తీసుకురావాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ లో పంపించినా పర్వాలేదు, మేము రిసీవ్ చేసుకొని రిపేర్ చేసి పంపించేస్తాం. ఫస్ట్ అయితే ఏం ప్రాబ్లం ఉందో వీడియో కాల్ లో చూస్తాము, ఒకవేళ వీడియో కాల్ లో సార్ట్ అవుట్ అయిపోయేదంటే వీడియో కాల్ లోనే చెప్పేస్తాము. ఒకవేళ రాకపోతే మీరు తీసుకురావచ్చు ఆర్ ట్రాన్స్పోర్ట్ లో అయినా పంపించవచ్చు. మనకి 2 branches ఉన్నాయండి. హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ మనకి ఇంకో బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఎక్కడికైనా విజిట్ అవ్వచ్చు. ఓకే, మీరు గవర్నమెంట్ సర్టిఫైడ్ అని చెప్పారు కదా, ఇప్పుడు మరి గవర్నమెంట్ నుంచి మాకేమైనా లోన్ వస్తుందా? ఎస్ సార్, మనది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ, మనకి జిఎస్టీ లీగల్టీస్ అథారిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ చాలా మంది ఏంటంటే మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే మనకి మనీ కొంచెం షార్టేజ్ ఉంది ఆర్ అరేంజ్ అవ్వట్లేదు, లేదంటే నాకు కొంచెం అంత సపోర్ట్ లేదు అనే వాళ్ళకి ఎలా అంటే ఆఫీస్ కి విజిట్ అయితే మేము కొటేషన్ ఇస్తామండి. మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మనకి ముద్రా లోన్ వస్తుంది అనమాట. మేము ఇచ్చిన కొటేషన్ జస్ట్ మీరు తీసుకొని వెళ్ళి బ్యాంక్ లో అప్లై చేస్తే సరిపోతుంది, వాళ్ళు మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేడం, మాకైతే అంతా నచ్చింది, మేమైతే మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే మిషన్ ముందు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ ఎక్కడో కొంచెం చూపిస్తారా? చూపిస్తాను సార్, మనకి పైన స్టోర్ రూమ్ ఉంది, నేను మీకు చూపిస్తాను. అండ్ పైన స్టోర్ రూమ్ లో కూడా చూసాం గైస్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది 2nd floor లో ఉంది కాబట్టి మెటీరియల్ ని పైకి తీసుకురావడానికి క్రేన్ అయితే యూజ్ చేస్తున్నారు. మేమైతే పర్సనల్ గా సజెస్ట్ చేస్తున్నాం గైస్, ఈ బిజినెస్ ఆపర్చునిటీ అయితే మాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా జెన్యూన్ గా ఉంది. మీరైతే ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. వీళ్ళందరూ వచ్చేసి మన స్టాఫ్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఏదైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తారని. మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఆర్ మా ఆఫీస్కి అప్రోచ్ అవ్వాలన్నా సరే, మీకు ఏదైనా మిషన్ తీసుకోవాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే వీళ్ళందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి మన టెక్నీషియన్స్ అబ్బాయిలు. మీకు మెటీరియల్ వేయాలన్నా, మెటీరియల్ తీసుకోవాలన్నా, నేను చెప్పాను కదా 1 year వారంటీ 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుందని. మిషనరీ ఏదైనా రిపేర్ వచ్చినా వీడియో కాల్ చేస్తారు, లేదు అంటే రిపేర్ చేస్తారు.
సో ఎవ్రీథింగ్ మీకు సర్వీస్ అనేది మంచిగా ఇస్తారనమాట. వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే కాల్స్ మాట్లాడతారనమాట. సపోజ్ మీకు ఇప్పుడు వీడియో చూసినప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది, కాల్ చేయొచ్చు. లేదంటే విజిటింగ్ అవుతున్నప్పుడు లొకేషన్ కోసం అడగడానికనో, లేదంటే ప్రైస్ తెలుసుకోవడానికో, డీటెయిల్స్ తెలుసుకోవడానికో, ఏదో ఒకటి మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నా కూడా మేము అనేది క్లియర్ చేస్తామన్నమాట. సో గైస్ చూసారు కదా, మీలో కూడా ఇంట్లో నుండి వర్క్ చేయాలనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే మన ఛానల్ చూసి వెళ్తారో వాళ్ళకైతే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది గైస్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్స్ ఫర్ మోర్ డీటెయిల్స్.